ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, దేశ ఆర్థికవేత్తగా, దేశ ప్రధానమంత్రిగా ఈ దేశం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు అధ్యక్ష. వారి ఆత్మకు శాంతికు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధికారులను పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయడానికి మరి ఢిల్లీలో స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. తెలుగు బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారు ఇప్పుడే సభ్యులు చాలామంది గుర్తు చేస్తూ చెప్పారు. పివి నరసింహారావు గారు వీరిని ఐడెంటిఫై చేసి ఒక ఆర్థికవేత్తని ఆర్థిక మంత్రిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పివి నరసింహారావు గారిని గుర్తు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఏ పివి నరసింహారావు అయితే తెలుగు బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారో మరి వారికి దక్కనటువంటి గౌరవం మరి అందరూ ప్రధానమంత్రులకు ఏ రకంగానైతే గౌరవప్రదంగా మరి ఫ్యూనరల్ జరిగిందో అదేవిధంగా మరి మనం మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిపించడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి 10 సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. భారతరత్న ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదంటే మరి ఎంతగానో మరి పివి నరసింహారావు గారి మీద వారు కక్ష పెట్టుకున్నారో దీన్ని బట్టి చాలా అర్థమవుతా ఉన్నది అధ్యక్ష, స్పష్టంగా ఉన్నది అధ్యక్ష. మరి పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ, పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ అధ్యక్ష. వారికి మరి 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి భారతరత్న ఇవ్వకుంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న ఇచ్చిన సంగతి మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీని చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష. అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు దేశవ్యాప్తంగా మరి